దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా కూడా ప్రతి పల్లెకు చేరుతున్నాయి, ప్రతి వ్యక్తికి అందుతున్నాయి. ఇదే నేపథ్యంలో ఈసారి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలు ఏదైతే ఉందో దీనికి సంబంధించి సత్తుపల్లి నియోజకవర్గంలో ఉన్న అటు కల్లూరు కావచ్చు, ఇటు సత్తుపల్లి కావచ్చు, ఈ రెండు మున్సిపాలిటీలకు సంబంధించి బీజేపీ పార్టీ అన్ని వార్డులలో వారి అభ్యర్థులను బరిలో ఉంచి గెలిపే లక్ష్యంగా పావులు గదుపుతో రాజకీయం చేస్తూ ప్రచారం హోరెత్తిస్తున్నారు. ఈరోజు చివరి రోజు ప్రచారానికి. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే దాదాపుగా అన్ని వార్డులలో అభ్యర్థులంతా ఓటర్లను కలిసి ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు మనం 8వ వార్డులో ఉన్నాం. ఇక్కడ బీజేపీకి సంబంధించి ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించి ఖమ్మం జిల్లా సెక్రటరీ రాఘవరావు గారు మనతో ఉన్నారు. అసలు ప్రచారం ఏ విధంగా జరుగుతుందో, ఓటర్ల నుంచి ఎటువంటి సమస్యలు వస్తున్నాయి, అసలు ఏమి అబ్జర్వ్ చేస్తున్నారు, ఓటర్లను ఏ విధంగా ప్రసన్నం చేసుకోబోతున్నారు అనేది పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. సార్, ఇప్పుడు మీరు బీజేపీ పార్టీ తరపు నుంచి దాదాపుగా అటు కల్లూరు కావచ్చు, ఇటు సత్తుపల్లి కావచ్చు, అన్ని వార్డులలో కూడా మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఎట్లుంది ఓటర్ల దగ్గర నుంచి స్పందన, ఏ విధంగా ఉంది, వారి దగ్గర నుంచి ఎటువంటి సమస్యలు వస్తున్నాయి ప్రధానంగా? ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 5 మున్సిపాలిటీలే కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు అన్ని వార్డులకు నిలబడటం జరిగింది. ఇంత ముందు కన్నా అనూహ్యమైనటువంటి స్పందన ప్రజల నుంచి లభిస్తూ ఉంది. ముఖ్యంగా సత్తుపల్లి మున్సిపాలిటీలో కావచ్చు, కల్లూరు మున్సిపాలిటీలో కావచ్చు, మా వార్డు మెంబర్లు అధిక సంఖ్యలో రేపు గెలవటం అనేది జరుగుతూ ఉంది. ప్రజలు మా దగ్గర మేము వెళ్ళినప్పుడు మేము ఓటు అడగకముందే నరేంద్ర మోడీ గారి పరిపాలన చాలా బాగుంది, నరేంద్ర మోడీ గారికి మేము తప్పనిసరిగా ఓటు వేస్తాము అని చెప్పేసి ప్రజల నుంచి అనూహ్యమైనటువంటి స్పందన లభించడం అనేది మేము చూసాము ఇప్పటి వరకు కూడా. అదేవిధంగా నరేంద్ర మోడీ గారి యొక్క పథకాలు మేము చెప్పకముందే వాళ్ళు చెప్తున్నారు, ఏమంటే సన్నబియ్యం వస్తూ ఉన్నాయి, సన్నబియ్యంలో కేంద్రం వాటా అనేది ఉంది అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ సత్తుపల్లి మున్సిపాలిటీకి ఇంతకుముందు కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగింది. అదే మేము ప్రజలకు వివరిస్తూ ఉన్నాం. అమ్మ, సత్తుపల్లికి ఇక్కడ వచ్చినటువంటి సిమెంట్ రోడ్లు కావచ్చు, స్ట్రీట్ లైట్ కావచ్చు, దవాఖానాల నిర్మాణం కావచ్చు, వీటన్నిటికి కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కోట్లాది రూపాయలు వస్తాయని చెప్పేసి ప్రజల దగ్గరికి వెళ్తూ ఉన్నాం. ఇప్పటికే మా అభ్యర్థులు ఇంటింటికి దాదాపు 5-6 సార్లు ఇంటికి వెళ్ళడం అనేది జరిగింది. అనూహ్యమైనటువంటి స్పందన వచ్చి కమలం గుర్తుకు కంపల్సరీగా మేము ఓటేస్తామని చెప్పేసి ప్రజల దగ్గర నుంచి స్పందన వస్తూ ఉంది. అదేవిధంగా మేరుగు లక్ష్మి గారు ఇక్కడ 8వ వార్డు నుంచి ఎన్టీఆర్ నగర్లో పోటీ చేస్తూ ఉన్నారు. మేరుగు లక్ష్మి గారు రేపు గెలవబోతూ ఉన్నారు అని స్పష్టంగా మేము చెప్పగలుగుతున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం, ఎన్టీఆర్ కాలనీలో ఉన్నటువంటి ప్రజానికానికి ముఖ్యంగా మేము చేసినటువంటి కృషి, ఇక్కడ ఉన్నటువంటి సింగరేణి సంస్థ మీద అనేక సార్లు మేము విజ్ఞప్తులు చేస్తూ ఉన్నాం. ఎన్టీఆర్ కాలనీలో ఉన్నటువంటి ఇళ్ళు ఏదైతే ఉన్నాయో సింగరేణి బ్లాస్టింగ్ వల్ల కూలిపోవటం అనేది జరుగుతుంది, పెచ్చులూడిపోవటం అనేది జరుగుతుంది. అనేక సార్లు సింగరేణి సంస్థకు మేము విన్నవించుకుంటే వాళ్ళు వచ్చేసి కొంత రిపేర్ చేస్తూ ఉన్నారు. మేమైతే ఇంకా డిమాండ్ చేస్తూ ఉన్నాం, కొత్త ఇళ్ళు కట్టడానికి ప్రయత్నం చేయండి అని చెప్పేసి సింగరేణి సంస్థలకు మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఎన్టీఆర్ నగర్ ప్రజలు మా వైపున ఉన్నారు. రేపు మేరుగు లక్ష్మి గారిని గెలిపించబోతున్నారని చెప్తూ ఉన్నాం. సన్న బియ్యంలో డెఫినెట్గా ఇక్కడే కాదు, దేశవ్యాప్తంగా కూడా కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 6 కేజీలు ఉచిత బియ్యాన్ని అందించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్లలో దాదాపు 2,60,000 రూపాయలని సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తూ ఉంది, మిగతా స్టేట్ గవర్నమెంట్ ఇస్తూ ఉంది. అయినప్పటికీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఏమి ఇవ్వట్లేదు, ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ ఇస్తామని దుష్ప్రచారం చేస్తున్నాం. ప్రజలకు మేము విషయం అర్థం చేసేటట్టు మేము వివరిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజల నుంచి మాకు అనూహ్యమైన స్పందన వస్తుంది. ఎక్కువ ఓట్లు మేము గెలవబోతున్నాం, ఎక్కువ వార్డులు గెలవబోతున్నాం, ఎక్కువ ఓట్ షేర్ మాకు ఇంతకుముందు కన్నా మాకు రాబోతా ఉంది అనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఫైనల్గా మీరు ఓటర్ని మీ సింబల్తో ఏం అడగబోతున్నారు, ఎట్లా మెప్పించబోతున్నారు ఓటర్ రూపంలో? సత్తుపల్లి మున్సిపాలిటీ, కల్లూరు మున్సిపాలిటీ ఓటర్లందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. చూస్తూ ఉన్నారు దేశంలో నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వాన్ని. ఒక్కసారి ప్రజలను అప్పీల్ చేస్తూ ఉన్నాం, మేము భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించండి, చదువుకున్నటువంటి వాళ్ళు యువత ఇవాళ ముందుకొచ్చి సేవ చేస్తామని చెప్పేసి వస్తూ ఉన్నారు. మీకు ఒక్కటే చెప్తా ఉన్నాం, పెద్ద వాళ్ళకి ఓట్లు వేస్తే తర్వాత గెలిచిన తర్వాత వాళ్ళ చుట్టూ మీరు తిరగాలి. మా చిన్న అభ్యర్థులు, మధ్యతరగతి అభ్యర్థులు, యువత, చదువుకున్న వాళ్ళు వీళ్ళకైనా మీరు గెలిపిస్తే మీ చుట్టూ తిరుగుతారు. కాలనీ సమస్యలు, పారిశుద్ధ్యం, మొక్కలు పెంపకడానికి చర్యలు తీసుకుంటారు. కాబట్టి మంచి అభ్యర్థులు నిలబెట్టాం, ఎడ్యుకేటెడ్ ఉన్నటువంటి అభ్యర్థులు నిలబెట్టాం. కాబట్టి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించండి అని చెప్పేసి సత్తుపల్లి నియోజకవర్గానికి, సత్తుపల్లి మున్సిపాలిటీ ప్రజలకు, అదేవిధంగా కల్లూరు మున్సిపాలిటీ ప్రజలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మీ అందరికీ వాగ్దానాలు ఇస్తున్నాం. సత్తుపల్లి మున్సిపాలిటీని అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటాం, కల్లూరు మున్సిపాలిటీని అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఒక్కసారి మా అభ్యర్థులను ఆశీర్వదించాల్సిందిగా మీ అందరూ కూడా చేతులు జోడించి మీకు అందరూ కూడా నమస్కారం తెలియజేస్తాం, ఆశీర్వదించాల్సిందిగా కోరుతా ఉన్నాం. మా యొక్క అభ్యర్థుల గుర్తు కమలం పువ్వు.
కమలం పువ్వు గుర్తు మీద మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి మా అభ్యర్థులను గెలిపించాలి, భారతీయ జనతా పార్టీని దీవించాల్సిందిగా కోరుతా ఉన్నాం. అమ్మా మీరు చెప్పండి అమ్మా, మీరు ఇక్కడ అభ్యర్థిగా బరిలో ఉన్నారు, ఎట్లుంది ప్రజల నుంచి ఎటువంటి స్పందన అవుతుంది, ఎటువంటి సమస్యలు వస్తున్నాయి, మీరు ప్రజలకు ఏమని భరోసా ఇస్తున్నారు? అందరికీ నమస్కారం. మేరుగు లక్ష్మిని మాట్లాడుతున్నాను. ఇక్కడ అంతా బాగుందండి, రెస్పాన్స్ ఉందండి ప్రజల దగ్గర నుంచి. బీజేపీ పార్టీ డ్రైనేజీ సమస్య ఎక్కువ ఉందని చెబుతున్నారు. దాన్ని సొల్యూషన్ చేస్తామని చెప్తున్నాం. మీ గుర్తు ఏంటమ్మా, మీరు ఎట్లా మీరు ఓటర్లను ఏమని అభ్యర్థిస్తున్నారు? కమలం గుర్తుకి ఓటేయండి అభ్యర్థిస్తున్నాం. ఇది ఇక్కడ అంటే జిల్లా కార్యదర్శి కానీ అభ్యర్థి కానీ చెప్పేది. ప్రధానంగా చూసుకుంటే ఈ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో అన్ని రాష్ట్రాలలో 2 నుంచి 3, 4 సార్లు కూడా పరిపాలిస్తున్న సందర్భాలు మనం చూస్తున్నాం. అదే రకంగా అంటే ప్రజలకు మంచి చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వాలు అక్కడ వస్తున్నాయి. అదే తరహాలో ఇక్కడ కూడా ఒక్కసారి అవకాశం ఇవ్వండి, మేము అభివృద్ధి చేసి చూపిస్తాం, మీకు అందుబాటులో ఉంటామని చెప్పేసి పూర్తి స్థాయి భరోసా ఇస్తున్నారు ఇక్కడ కార్యదర్శి రాఘవరావు గారు. సత్తుపల్లి ఎన్టీఆర్ కాలనీ నుంచి రామకృష్ణ.